తెలుగు డిఎస్సి అభ్యర్థులు, జేఎల్స్ అభ్యర్థులు, డిఎల్స్ అభ్యర్థులు, యూజీసీ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, పీజీటీ, టీజీటీ, గురుకులాలు ఇలా వేరు పోటీ పరీక్షలకు తెలుగు బ్యాక్గ్రౌండ్తో సన్నద్ధం అవుతున్న అభ్యర్థుల్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మీలో ఎవరు విజేత అనేటటువంటి క్విజ్ పోటీల్ని నిర్వహించడం జరుగుతున్నది. అలాగే తెలుగు సాహిత్యం మీద మక్కువతో తెలుగు సాహితీ ప్రియులు ఎవరైనా కూడా ఈ క్విజ్ పోటీల్లో పాల్గొవచ్చు. ఈ క్విజ్ పోటీల్లో పాల్గొవాలి అనుకునేవారు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నంబర్కు మీ పేరుని, మీ చిరునామాని వాట్సాప్ చేయండి, వివరాలని మీకు అందిస్తాం. అయితే మొదటి ఎపిసోడ్లోకి మనం వెళ్ళే ముందు ఇక్కడ ఈ క్విజ్ కాంపిటీషన్ యొక్క నిబంధనల్ని తెలుసుకుందాం. మొదటగా క్విజ్ నిబంధనల్ని పరిశీలన చేద్దాం. క్విజ్ నిబంధనలు పరిశీలన చేస్తే ఇందులో 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి తెలుగు వాచకాల నుంచి ప్రశ్నల్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు యూజీసీ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్ వీటిలో ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్ నుంచి కూడా ప్రశ్నల్ని అడగడం జరుగుతుంది. అంటే 3rd క్లాస్ నుంచి 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్లతో పాటు నెట్ సిలబస్ కూడా ఒకసారి పరిశీలన చేయవలసి ఉంటుంది. వీటి మీద ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఇవి ఈ క్విజ్ పోటీ ఏంటంటే దీనిలో 4 రౌండ్లు అనేవి ఉంటాయి. ఈ మొదటి రౌండ్లో 25 ప్రశ్నలు ఉంటాయి. 2వ రౌండ్లో 26 నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. 3వ రౌండ్లో 51 నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. 4వ రౌండ్లో 76 నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. అయితే ఇప్పుడు లెవెల్ 1 మొదటి రౌండ్ పరిశీలన చేస్తే మొదటి రౌండ్లో 25 ప్రశ్నలు ఉంటాయి. ఈ 25 ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ 25 ప్రశ్నలకి 25 ప్రశ్నలు సమాధానాలు అంటే సరిగ్గా గుర్తిస్తేనే మీరు 2వ రౌండ్లోకి వెళ్తారు. ఏ ఒక్క తప్పు సమాధానం చెప్పినా కూడా మీరు క్విజ్ పోటీ నుంచి నిష్క్రమించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక క్విట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఏదైనా ప్రశ్నకు మీకు సమాధానం కన్ఫ్యూజ్గా ఉన్నా తెలియకపోయినా క్విట్ ఆప్షన్ని మీరు వినియోగించుకోవచ్చు. అలాంటప్పుడు 24 ప్రశ్నల్ని మాత్రమే మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ క్విట్ ఆప్షన్ అనేది మీరు వినియోగించుకోకపోతే ఈ క్విట్ ఆప్షన్ అనేది మీరు తర్వాత రౌండ్కి మీరు వర్తింప చేసుకోవచ్చు. ఈ మొదటి రౌండ్ విజేతకి 100 రూపాయలు అందివ్వడం జరుగుతుంది. ఇక 2వ రౌండ్లోకి వెళ్ళినట్టుగైతే ఇక 2వ రౌండ్లోకి మనం ప్రవేశిస్తున్నాం. 2వ రౌండ్లోకి ప్రవేశించినట్టుగైతే ఇక్కడ 26 నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ 50 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించినటువంటి విజేతకు 200 రూపాయలు నగదు బహుమతిని అందివ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏ ఒక్క ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పినా క్విజ్ నుంచి నిష్క్రమించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక క్విట్ ఆప్షన్ అనేది వినియోగించుకోవచ్చు. అంటే 26వ ప్రశ్న నుంచి 50వ ప్రశ్న వరకు ఒక క్విట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ ఒక క్విట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు మొదటి రౌండ్లో క్విట్ ఆప్షన్ కనుక వినియోగించుకోకపోతే ఆ క్విట్ ఆప్షన్ని ఇక్కడ మీరు వినియోగించుకోవచ్చు. ఇవి 2వ రౌండ్లోని నిబంధనలు. ఒకవేళ 2వ రౌండ్లో మీరు క్విజ్ నుంచి నిష్క్రమిస్తే మీకు మొదటి రౌండ్ అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది, 100 రూపాయలు. ఇప్పుడు 3వ రౌండ్లోకి ప్రవేశిస్తే ఇప్పుడు 3వ రౌండ్ నిబంధనల్ని పరిశీలన చేద్దాం. 3వ రౌండ్లో 51 నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. ఈ 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే 500 రూపాయల నగదు బహుమతి గెలుపొందుతారు. ఇక్కడ ఏ ఒక్క ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పినా మీరు 2వ రౌండ్లోని 200 రూపాయలతో మీరు వెనుదిరగాల్సి ఉంటుంది.
అలాగే ఒకవేళ మీరు క్విజ్ నుంచి నిష్క్రమించినా కూడా ఆ రూ. 200 అమౌంటే మీకు అందుతుంది. అయితే ఇక్కడ మీకు ఎటువంటి క్విట్ ఆప్షన్ అనేది ఉండదు. ఎటువంటి క్విట్ ఆప్షన్ కానీ ఇంకే ఆప్షన్ కూడా మీకు ఇక్కడ ఉండవు. ఒకవేళ మొదటి రౌండ్లోనూ రెండవ రౌండ్లోనూ క్విట్ ఆప్షన్ వినియోగించుకోకపోతే అవి ఇక్కడ వర్తిస్తాయి. అంటే ఒకవేళ మొదటి రౌండ్లోనూ రెండవ రౌండ్లోనూ 50 ప్రశ్నలకి 50 ప్రశ్నలు మీరు సరైన సమాధానాలు గుర్తించి ఉంటే ఇప్పుడు 75 ప్రశ్నలకి 73 ప్రశ్నలు మీరు ఎదుర్కొంటే సరైన సమాధానాలు చెబితే మీరు విజేతగా 4వ రౌండ్లోకి ప్రవేశిస్తారు. ఇక 4వ రౌండ్ని పరిశీలన చేసినట్టుగైతే 4వ రౌండ్లో 76వ బిట్ నుంచి 100 బిట్లు ఉంటాయి. ఇక్కడ 100కి 100 బిట్లు ఆన్సర్ చేస్తేనే ₹1000 నగదుని మీరు తీసుకుంటారు. మీ అంతట మీరు సొంతంగా నిష్క్రమిస్తే ₹500 అమౌంట్ అనేది తీసుకుంటారు. తప్పు జవాబు చెబితే 0 బ్యాలెన్స్తో నిష్క్రమించాల్సి ఉంటుంది. మొదటి 2 ఆప్షన్స్ను కూడా అంటే క్విట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 రౌండ్లలో కూడా వినియోగించుకోకపోతే ఇక్కడ వాటిని మీరు వినియోగించుకోవచ్చు. అంటే 98 బిట్లు జవాబులు గుర్తిస్తే సరిపోతుంది. అంటే క్విట్ ఆప్షన్ ఇంతవరకు మీరు వినియోగించుకోకపోతే. కాకపోతే ఈ 4th లెవెల్లో మీరు ఏవైనా 3 ప్రశ్నలకు 4 ఆప్షన్లలో నుంచి 4 ఐచ్ఛిక జవాబుల్లో నుంచి ఏదైనా ఒక ఆప్షన్ని తొలగించమని అడగొచ్చు. అంటే 3 ఆప్షన్స్లలో ఒక సరైన ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ఇవి 76వ ప్రశ్న నుంచి 100వ ప్రశ్న వరకు 3 సార్లు మాత్రమే ఈ ఛాన్స్ అనేది ఉంటుంది. ఏవైనా 3 ప్రశ్నలకు మీకు ఉన్నటువంటి 4 మల్టిపుల్ చాయిస్ ఆన్సర్లలో ఒకటి తొలగించమని మీరు అడగవచ్చు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏవైనా 3 మల్టిపుల్ చాయిస్ జవాబుల్లో ఒకదాన్ని మీరు గుర్తించవచ్చు, సరైన సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇది ఈ క్విజ్లోని నిబంధనలు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ చేసి అడగొచ్చు. ఇప్పుడు మనం మొదటి ఎపిసోడ్ని ప్రారంభిస్తున్నాం. ఈ మొదటి ఎపిసోడ్లో మొట్టమొదటిగా ఈ క్విజ్ని ప్రారంభించే అవకాశం ఎవరికి దొరుకుతుందో ఒక ప్రశ్న ద్వారా ఎంపిక చేద్దాం. ప్రశ్న: నాదబ్రహ్మగా పేరొందిన సంగీతజ్ఞుడు ఎవరు? నాదబ్రహ్మగా పేరొందిన సంగీతజ్ఞుడు ఎవరు అన్నది ప్రశ్న. ఆప్షన్స్: ఆప్షన్ 1 అన్నమయ్య, ఆప్షన్ 2 త్యాగయ్య, ఆప్షన్ 3 క్షాత్రయ్య, ఆప్షన్ 4 కంచర్ల గోపన్న. మరి వీటికి సరైన జవాబులు ఎవరు గుర్తిస్తారో, ఎవరు తొందరగా గుర్తిస్తే వారికి అవకాశం వస్తుంది. జవాబు 2 త్యాగయ్య అని మొదటగా ప్రియాంక మేడం గారు గుర్తించారు. తర్వాత సుధా మేడం గారు గుర్తించారు. తర్వాత వైష్ణవి మేడం గారు గుర్తించారు. ఈ ముగ్గురు వరుసగా అవకాశాన్ని దక్కించుకున్నారు. అంటే క్విజ్ పోటీలో పాల్గొనే అవకాశం మొదట ప్రియాంక మేడం గారికి దక్కింది, తర్వాత సుధా మేడం గారికి దొరికింది, తర్వాత 3వ ప్లేసు వైష్ణవి మేడం గారికి దొరికింది. ఈ ముగ్గురిని మొదటగా క్విజ్ పోటీలను ప్రారంభించేందుకు ఆహ్వానం పలుకుదాం. మొదటగా ప్రియాంక మేడం గారు క్విజ్ పోటీలో పాల్గొనున్నారు. మొదటి ప్రశ్న అండి. క్రింది వాటిలో గుణాఢ్యుడు రచించిన కావ్యం ఏది? ఆప్షన్ 1 బృహత్ కథ, ఆప్షన్ 2 అంధకరట్ట, ఆప్షన్ 3 వినయపీఠకం, ఆప్షన్ 4 మహాభారతం. వీటిలో గుణాఢ్యుడు రచించిన కావ్యం ఏది?
ఆన్సర్ సార్ 1 బృహత్ కథ. బృహత్ కథ ఆన్సర్ 1 రైట్ ఆన్సర్ మేడం గారు. ఒక ప్రశ్నకి కరెక్ట్ సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం రెండవ ప్రశ్నలోకి ప్రవేశిస్తున్నాం. రెండవ బిట్టు, గుణాఢ్యుడితో వాదనకు దిగిన వ్యక్తి ఎవరు? విజయవర్మ, శర్వవర్మ, విష్ణు శర్మ, నిగమ శర్మ. ప్రశ్న మరోసారి. గుణాఢ్యుడితో వాదనకు దిగిన వ్యక్తి క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 విజయవర్మ, ఆప్షన్ 2 శర్వవర్మ, ఆప్షన్ 3 విష్ణు శర్మ, ఆప్షన్ 4 నిగమ శర్మ. మరి వీటిలో సరైన ఆప్షన్ని 2 నిమిషాల్లో తొందరగా గుర్తించండి మేడం గారు. విష్ణు శర్మ సార్. కన్ఫర్మ్ చేయమంటారు మేడం గారు ఆన్సర్? చెయ్యండి సార్, విష్ణు శర్మ. మొదటి 25 బిట్టుల్లో ఒక ఆప్షన్ ఉంది. ఏదైనా ఒక బిట్టు వెనక డౌట్లో ఉంటే అది వదులుకోవచ్చు. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారా లేదా కన్ఫర్మ్ చేయాలా? ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా సార్ నేను ఇప్పుడు. అయితే బిట్టు క్యాన్సిల్ చేయమంటారా? ఈ బిట్టు వదులుకుంటున్నారా మేడం గారు? వదులుకుంటున్నారా లేదా విష్ణు శర్మ కన్ఫర్మ్ చేయాలా? సార్ ఇది గుప్తుల కాలంలో ఉందనుకుంటున్నా, అందుకోసమే విష్ణు శర్మ అని అనుకుంటున్నా సార్. సార్ ఈ అవకాశాన్ని నేను వదులుకుంటున్నా సార్, కన్ఫర్మ్ చేయకండి ఆన్సర్. సరే మేడం గారు, మీకు ఒక ఛాన్స్ అనేది ఇస్తున్నా. గుణాఢ్యుడితో వాగ్వివాదానికి దిగినటువంటి వ్యక్తి విష్ణు శర్మ కాదండి. ఆప్షన్ బి శర్వవర్మ రైట్ ఆన్సర్. ఈ ఆన్సర్ నాకు కరెక్ట్గా తెలియదు సార్, మరొక ప్రశ్న అడగండి. మొదటి రౌండ్లో ఉన్నటువంటి ఒకే ఒక్క లైఫ్ లైన్ని మేడం గారు రెండవ ప్రశ్న దగ్గర వినియోగించుకోవడం జరిగింది. ఇంకా ప్రియాంక మేడం గారికి లైఫ్ లైన్ లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక ప్రశ్నకి సమాధానం చెప్పారు, ఇంకా 23 ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంది. ఇంకా లైఫ్ లైన్ అనేది మేడం గారికి మొదటి రౌండ్లో లేదు. మళ్ళీ సెకండ్ రౌండ్లో లైఫ్ లైన్ అనేది మళ్ళీ దొరుకుతుంది. సరే, ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మూడవ ప్రశ్నలోకి వెళ్తున్నాం మేడం గారు. మూడవ ప్రశ్న, కనుపర్తి వరలక్ష్మమ్మ గారు ఎక్కడ జన్మించారు? ఆప్షన్ 1 తెనాలి, ఆప్షన్ 2 గుంటూరు, ఆప్షన్ 3 బాపట్ల, ఆప్షన్ 4 విశాఖపట్నం. సరైన ఆప్షన్ని 2 నిమిషాల్లో పంపించండి. సార్ బాపట్లలో జన్మించారు సార్. జవాబు కన్ఫర్మ్ చేయమంటారా? సార్ ఆప్షన్ 3 బాపట్ల. కరెక్ట్ ఆన్సర్ మేడం గారు. కనపర్తి వరలక్ష్మమ్మ గారు బాపట్లలో జన్మించారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, 4వ ప్రశ్నలోకి వచ్చామండి. 3 ప్రశ్నలు అయ్యాయి, అందులో ఒక ప్రశ్నని మీరు వదులుకున్నారు. 4వ ప్రశ్నలోకి మనం వచ్చాము. గూడూరు శాసనం ఎవరి పేరున ఉన్నది? ఆప్షన్ 1 విరియాల కామసాని, ఆప్షన్ 2 ముత్యాలమ్మ, ఆప్షన్ 3 రామాయమ్మ, ఆప్షన్ 4 పేరిందేవి. సరైన ఆప్షన్ని 2 నిమిషాల్లో గుర్తించండి. ఆప్షన్ 1 మిర్యాల కామసాని గూడూరు శాసనం సార్. గూడూరు శాసనం అనేది విరియాల కామసాని పేరు మీదుగా ఉన్నది. మీరు ఎంచుకున్న ఆప్షన్ 1 సరైనది. తర్వాత ప్రశ్న అండి. హైదరాబాదులోని హుసేన్ సాగర్ను ఎవరు త్రవ్వించారు? ప్రశ్న మరోసారి. హైదరాబాదులోని హుసేన్ సాగర్ను ఎవరు త్రవ్వించారు? ఆప్షన్ 1 సుల్తాన్ కూలీ కుతుబ్ షా,
ఆప్షన్ 2 ఇబ్రహీం కుతుబ్ షా, ఆప్షన్ 3 జంషీద్, ఆప్షన్ 4 మహమ్మద్ కూలీ కుతుబ్ షా. వీటిలో ఏ ఆప్షన్ సరైనది? 2 నిమిషాల్లో జవాబు అందివ్వగలరు. ఆప్షన్ 4 సార్, మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఆప్షన్ 4 మహమ్మద్ కూలీ కుతుబ్ షా కన్ఫర్మ్ చేయమంటారా? చేయండి సార్. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ను త్రవ్వించినటువంటి వారు సరైన ఆప్షన్ 2 ఇబ్రహీం కుతుబ్ షా సరైనటువంటి ఆన్సర్ అండి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నుండి ప్రియాంక మేడం గారు మీలో ఎవరు విజేత అన్న క్విజ్ పోటీలో పార్టిసిపేట్ చేస్తూ 5వ ప్రశ్నతో వెనుదిరిగారు. అయితే మేడం గారు కాస్త టెన్షన్కి లోనైనట్లు తెలుస్తుంది. మేడం గారు ఇంకా తర్వాతి మరో క్విజ్లో మళ్ళీ మీరు మరింత ధైర్యంతో పాల్గొవాలని ఆశిస్తున్నాము. ఈ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మీలో ఎవరు విజేత అనేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వండి. మరో క్విజ్ పోటీలో మీకు అవకాశం అందుతుంది. మరోసారి ధన్యవాదాలు. మీలో ఎవరు విజేత అనే క్విజ్ పోటీ మొదటి ఎపిసోడ్లో ప్రియాంక మేడం గారు మధ్యలోనే నిష్క్రమించారు 5వ బిట్టుతో. ఇప్పుడు తదుపరి ప్రియాంక మేడం గారి స్థానంలోకి హైదరాబాద్ నుండి సుధా మేడం గారు వస్తున్నారు. ఇప్పుడు సుధా మేడం గారితో మీలో ఎవరు విజేత అనేటటువంటి ఈ క్విజ్ కాంపిటీషన్ని మనం నిర్వహిస్తున్నాం. ముందుగా సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరు విజేత అనేటటువంటి కార్యక్రమానికి విచ్చేసిన సుధా మేడం గారికి ఆల్ ద బెస్ట్ విషెస్ అనేది మన టీం తరఫున తెలియజేసుకుంటున్నాం. మరియు హృదయపూర్వక అభినందనల్ని తెలియజేసుకుంటున్నాం. ఇంకా కార్యక్రమంలోకి ముందుకి వెళ్తున్నాం. సుధా మేడం గారు, మీరు రెడీగా ఉన్నారా క్విజ్ పోటీలో పాల్గొనేందుకు? ఉదయం ప్రశ్నకి సరైన జవాబుని తొందరగా ఇచ్చిన వారిలో మీరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మీరు ఇప్పుడు క్విజ్ పోటీలో పాల్గొంటున్నారా? అవును సార్, క్విజ్ పోటీలో పాల్గొంటున్నాను సార్. థ్యాంక్ యూ. మీలో ఎవరు విజేత అనేటటువంటి క్విజ్ పోటీల్లో ప్రియాంక మేడం గారు అతి తక్కువ ప్రశ్నలతోనే నిష్క్రమించారు. సరే, ఆ మేడం గారు మరో క్విజ్ పోటీలో ఇంకా మంచిగా రాణిస్తారని మనం కోరుకుందాం. తర్వాత ఇప్పుడు మన క్విజ్ పోటీలో సుధా మేడం గారు పాల్గొబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి సుధా మేడం గారు ఇప్పుడు మన క్విజ్ పోటీలో పాల్గొనేందుకు రెడీగా ఉన్నారు. ఆవిడకి ముందుగా సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి మరియు ఇతరత్ర మిగిలినటువంటి అందరు సభ్యుల నుంచి ముందుగా ఆల్ ద బెస్ట్ విషెస్ అనేవి తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుధా మేడం గారు, మీకు మొదటి ప్రశ్న అడుగుతున్నాను. ప్రతి ప్రశ్నకి కూడా 2 నిమిషాలు సమయం అనేది ఉంటుంది. 2 నిమిషాల్లో సమయం అనేది తప్పో రైటో చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ మీకు అది కన్ఫర్మ్ చేసుకోమంటారా అని అడుగుతాను. అప్పుడు మళ్ళీ మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మొదటి ప్రశ్న, సుమతి శతకం ఏ ఛందస్సులో రాయబడింది? ఆప్షన్ 1 ఆటవెలది, ఆప్షన్ 2 తేటగీతి, ఆప్షన్ 3 ఉత్పలమాల, ఆప్షన్ 4 కందం. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. ప్రశ్న, సుమతి శతకం ఏ ఛందస్సులో రాయబడింది? ఆప్షన్ 1 ఆటవెలది, ఆప్షన్ 2 తేటగీతి, ఆప్షన్ 3 ఉత్పలమాల, ఆప్షన్ 4 కందం. 4th ఆప్షన్ సార్, కంద పద్యంలో రాశారు సార్ సుమతి శతకం. ఆప్షన్ 4 కన్ఫర్మ్ చేయమంటారా మేడం గారు? సార్ అసలు ఆప్షన్ ఇంకొకసారి ఆలోచించుకోనివ్వండి సార్.
ఓకే సార్, క్యాన్సిల్ చేయండి సార్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. తేట గీతేమో అనిపిస్తుంది సార్, మళ్ళీ నాట్ షూర్, అందుకనే ఫిట్ చేస్తున్నాను క్వశ్చన్. ఓకే, ప్రశ్న క్యాన్సిల్ చేయమని అడిగారు. మీరు తప్పు చెప్పినా రైట్ చెప్పినా నేను మరోసారి కన్ఫర్మ్ చేయాలని అడుగుతానండి. మీరు చెప్పే జవాబు మీద మీరు కాన్ఫిడెన్స్తో పెర్ఫెక్ట్గా ఉండాలి. కొన్నిసార్లు సుమతి శతకం కంద పద్యంలోనే రాయబడింది. మీరు ఆప్షన్ కరెక్టే చెప్పారు, కానీ అది కన్ఫర్మ్ చేయాలని అడిగేటప్పటికి మీరు టెన్షన్లో మీరు పొరపాటు పడ్డారు. సరే, ప్రశ్నని వదులుకుంటున్నాం. సుధా మేడం గారు ఫస్ట్ క్వశ్చన్ దగ్గరే మొదటి ప్రశ్న వద్దనే లైఫ్ లైన్ని వాడుకున్నారు. ఇంకా మొదటి రౌండ్లో సుధా మేడం గారికి లైఫ్ లైన్ లేదని చెప్పొచ్చు. ఇంకా 24 ప్రశ్నలకి సమాధానాలు గుర్తించాల్సి ఉన్నది. ఫస్ట్ క్వశ్చన్లోనే మేడం గారు లైఫ్ లైన్ని ఉపయోగించుకున్నారు. చూద్దాం మేడం గారు ఎంతవరకు ఈ క్విజ్ పోటీల్లో ముందుకు వెళ్తారో మనం పరిశీలన చేద్దాం. మేడం గారు ఇంకా మంచిగా ముందుకు వెళ్తారని, రెండవ రౌండ్లోకి సక్సెస్ఫుల్గా ప్రవేశిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సరే, ఇప్పుడు మీకు రెండవ ప్రశ్న అడుగుతున్నానండి. కావ్యాలంకార సంగ్రహంను ఎవరు రచించారు? ప్రశ్న మరోసారి, కావ్యాలంకార సంగ్రహంను ఎవరు రచించారు? ఆప్షన్ 1 శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ 2 నంది తిమ్మన, ఆప్షన్ 3 భట్టుమూర్తి, ఆప్షన్ 4 తెనాలి రామకృష్ణ గారు. మరి వీటిలో సరైన ఆప్షన్ని 2 నిమిషాల సమయంలో మీరు గుర్తించండి. ఏదో ఒకటి 2 నిమిషాల సమయంలో గుర్తించండి. మళ్ళీ మీరు గుర్తించిన తర్వాత అది ఫిక్స్ చేయమంటారా అని అడుగుతాను. అప్పుడు మళ్ళీ ఆలోచించుకోండి. థర్డ్ ఆప్షన్ భట్టుమూర్తి రామరాజభూషణుడు సార్ ఆన్సర్. జవాబు రామరాజభూషణుడు అని చెప్పారు. అది కన్ఫర్మ్ చేయమంటారా మేడం గారు? ఎస్ సార్, కన్ఫర్మ్ చేయండి సార్. కంగ్రాచులేషన్స్ మేడం గారు. మీరు చెప్పిన రెండవ ప్రశ్న జవాబు రామరాజభూషణుడు లేదా భట్టుమూర్తి రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం మూడవ ప్రశ్నలోకి ప్రవేశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రశ్న అడుగుతున్నానండి. ఆంధ్ర లక్షణ గ్రంథాలలో ఛందో విభాగం దృష్ట్యా చాలా ప్రచారం పొందిన గ్రంథం ఏది? ప్రశ్న మరోసారి, ఆంధ్ర లక్షణ గ్రంథాలలో ఛందో విభాగం దృష్ట్యా చాలా ప్రచారం పొందిన గ్రంథం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ సరస్వతి కంఠాభరణం, ఆప్షన్ 1 సరస్వతి కంఠాభరణం, ఆప్షన్ 2 వాక్యపదీయం, ఆప్షన్ 3 కావ్యాలంకార సంగ్రహము, ఆప్షన్ 4 అప్పకవీయం. ఆప్షన్ అప్పకవీయం సార్. ఫోర్త్ ఆప్షన్ అప్పకవీయం. దీన్ని ఫిక్స్ చేయమంటారా మేడం గారు? ఇదేనా ఫైనల్గా మీరు చెప్పే జవాబు? ఈ జవాబు సరైనది అనుకుంటున్నారా మీరు? ఎస్ సార్, కన్ఫర్మ్ చేయండి సార్. కంగ్రాచులేషన్స్ మేడం గారు. మీరు ఎంచుకున్న జవాబు సరైనది. మీరు సరైన జవాబునే ఎంచుకున్నారు. ఆంధ్ర లక్షణ గ్రంథాల్లో ఛందో విభాగం దృష్ట్యా చాలా ప్రచారం పొందిన గ్రంథము అప్పకవీయం. మీ జవాబు సరైనది. ఇప్పుడు 4వ ప్రశ్నలోకి మనం ప్రవేశించాం. 4వ ప్రశ్నని మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. తర్వాత ప్రశ్న మేడం గారు, భావకవిత్వ ధోరణిలో వెలువడిన తొలి ఖండకావ్యం ఏది? భావకవిత్వ ధోరణిలో వెలువడిన తొలి ఖండకావ్యం ఏది? ఆప్షన్ 1 లలిత, ఆప్షన్ 2 అనుమతి, ఆప్షన్ 3 తృణకంకణం, ఆప్షన్ 4 ఊర్వశి. సరైన ఆప్షన్ని
2 నిమిషాల్లో గుర్తించండి. థర్డ్ ఆప్షన్ తృణకంకణం సార్. ఫిక్స్ చేయమంటారా మేడం గారు తృణకంకణం? 3వ ఆప్షన్ తృణకంకణంని ఫిక్స్ చేయమంటారా? అదేనా సరైన జవాబు? ఇవి లలిత అనేది ఫస్ట్ రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు సార్, అది అనువాదము. సో ఇది తృణకంకణమే అనుకుంటున్నాను సార్. మీరు సరైన సమాధానాన్ని చెప్పారండి. భావకవిత్వ ధోరణిలో వెలువడిన తొలి ఖండకావ్యం ఆప్షన్ 3 తృణకంకణం సరైనటువంటి జవాబుని మీరు ఎంచుకున్నారు. ఇప్పుడు 5వ ప్రశ్నలోకి ప్రవేశిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రశ్న అడుగుతున్నామండి. ఆల్రెడీ మీరు ఒక ఆప్షన్ని తీసుకున్నారు, ఇంకా మీకు ఆప్షన్స్ లేవు. 25 ప్రశ్నలకు కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే 24 ప్రశ్నల్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్. తర్వాత ప్రశ్న అండి. తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి అనే వాక్యం ఏ నాటకంలోనిది? ప్రశ్న మరోసారి. తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి అనే వాక్యం ఏ నాటకంలోనిది? ఆప్షన్ 1 బ్రహ్మ వివాహము, ఆప్షన్ 2 పెద్దయ్య గారి పెళ్ళి, ఆప్షన్ 3 కన్యాశుల్కం, ఆప్షన్ 4 వర విక్రయం. థర్డ్ ఆప్షన్ కన్యాశుల్కం అనుకుంటున్నాను సార్. థర్డ్ ఆప్షన్ని ఫిక్స్ చేయమంటారా మేడం గారు? దాన్ని ఫిక్స్ చేయమంటారా? థర్డ్ ఆప్షన్ కన్యాశుల్కం అనుకుంటున్నాను సార్. ఎస్ సార్, ఫిక్స్ చేయండి సార్. మీరు సరైన సమాధానాన్ని ఎంచుకున్నారండి. కన్యాశుల్కం సరైన సమాధానం. దీంతో 5 ప్రశ్నల్ని దిగ్విజయవంతంగా పూర్తి చేశారు. మొదటి ప్రశ్నలోనే తడబాటు చెందిన కూడా 5 ప్రశ్నలతో మొదటి రౌండ్లో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు సుధా మేడం గారు. ముందుగా సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ తరఫున అభినందనలను తెలియజేస్తున్నాం. ఇప్పుడు 6వ ప్రశ్నలోకి ప్రవేశిస్తున్నాం. 6వ ప్రశ్నని ఎదుర్కొనేందుకు రెడీగా ఉండండి. తర్వాత ప్రశ్న అండి. సింహాసన ద్వాత్రింశిక రచయిత కొరవి గోపరాజు ఏ ప్రాంతానికి చెందినవారు? ప్రశ్న మరోసారి. సింహాసన ద్వాత్రింశిక రచయిత కొరవి గోపరాజు గారు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆప్షన్ 1 మెదక్, ఆప్షన్ 2 కరీంనగర్, ఆప్షన్ 3 వరంగల్లు, ఆప్షన్ 4 నిజామాబాదు. సరైన ఆప్షన్ గుర్తించండి మేడం గారు. కరీంనగర్ అనుకుంటున్నాను సార్. సెకండ్ ఆప్షన్ కరీంనగర్. 1 నిమిషం పూర్తయింది. బాగా ఆలోచించండి మేడం గారు. సింహాసన ద్వాత్రింశిక రచయిత కొరవి గోపరాజు గారు ఏ ప్రాంతానికి చెందినవారు? ఈయన పాఠం తెలంగాణ రాష్ట్రంలో 7వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉంది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నిజామాబాద్ డిస్టిక్ సార్. నిజామాబాద్ జిల్లా రైట్ ఆన్సర్. మీరు చెప్పినటువంటి జవాబు సరైనది మేడం గారు. థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రశ్న అండి. మాతలకు మాత సకల సంపత్స మేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి క్రింది వారిలో ఎవరు? ప్రశ్న మరోసారి. మాతలకు మాత సకల సంపత్స మేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 2 దాశరథి రంగాచార్యులు, ఆప్షన్ 3 గురజాడ అప్పారావు గారు, ఆప్షన్ 4 గుర్రం జాషువా గారు. సరైన ఆప్షన్ని గుర్తించండి.
ఫస్ట్ ఆన్సర్ దాశరథి కృష్ణమాచార్యులు అనుకుంటున్నాను సార్. ఫిక్స్ చేయమంటారా మేడం గారు, లేదా ఒకసారి ఆలోచించి చెప్తారా? ఒక్క నిమిషం ఆలోచించి చెప్పండి, మరొకసారి చెప్పండి. ఫిక్స్ చేయాలా లేదా ఆప్షన్ జవాబు మారుస్తున్నారా? ఫోర్త్ ఆన్సర్ గుర్రం జాషువా. మాతలకు మాత సకల సంపత్స మేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి ఎవరు అని ప్రశ్న అడగ్గా మొదట మీరు తడబాటు చెందారు. ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్యులు అని తడబాటు చెంది మళ్ళీ ఆప్షన్ని సరిదిద్దుకున్నారు. గుర్రం జాషువా సరైనటువంటి సమాధానం. ఇప్పుడు 8వ ప్రశ్నలోకి ప్రవేశిస్తున్నాం మేడం గారు. మీరు 8వ ప్రశ్నని ఫేస్ చేస్తున్నారు. తర్వాత ప్రశ్న అండి, కావ్య సంసారానికి కవిని బ్రహ్మగా అభివర్ణించిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి, కావ్య సంసారానికి కవిని బ్రహ్మగా అభివర్ణించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఆనందవర్ధనుడు, ఆప్షన్ 2 అభినవగుప్తుడు, ఆప్షన్ 3 తిక్కన సోమయాజి, ఆప్షన్ 4 భట్టుమూర్తి. సరైన ఆప్షన్ గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ సార్ ఆనందవర్ధనుడు అనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆప్షన్ ఆనందవర్ధనుడు ఫిక్స్ చేయమంటారా మేడం గారు? ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంది సార్, ఆనందవర్ధనుడు అభినవగుప్తుడు, అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది సార్, ఆనందవర్ధనుడు ఫిక్స్ చేయండి సార్. మీరు గుర్తించిన జవాబు సరైనది మేడం గారు. ఆనందవర్ధనుడు సరైనటువంటి జవాబు. ఆనందవర్ధనుడు అన్నది సరైనటువంటి జవాబు. ఇప్పుడు 9వ ప్రశ్నలోకి ప్రవేశిస్తున్నామండి. విజయవంతంగా 8 ప్రశ్నల్ని మీరు పూర్తి చేసుకున్నారు. 9వ ప్రశ్నలోకి ప్రవేశిస్తున్నాం. మొదటి రౌండ్లో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. మొదటి ప్రశ్నలోనే కాస్త తడబాటు చెందిన మళ్ళీ సర్దుకొని విజయవంతంగా ముందుకి వెళ్తున్నారు. ఎందుకు సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రశ్న అడుగుతున్నా మేడం గారు. అభినవ మొల్ల అను బిరుదు ఎవరికి కలదు? ప్రశ్న మరోసారి, అభినవ మొల్ల అను బిరుదు ఎవరికి కలదు? ఆప్షన్ 1 ఇల్లిందల సరస్వతీదేవి, ఆప్షన్ 2 ముద్దుపలని, ఆప్షన్ 3 చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ, ఆప్షన్ 4 ఊటుకూరి లక్ష్మీకాంతమమ్మ. మరి వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. సెకండ్ ఆప్షన్ ముద్దుపల్లని అనుకుంటున్నాను సార్. సెకండ్ ఆప్షన్ ఫిక్స్ చేయమంటారా? 1 నిమిషం సమయం ఇస్తున్నా, ఒకసారి ఆలోచించి జవాబు చెప్పండి మేడం గారు. సెకండ్ ఆప్షన్ ముద్దుపల్లని అనుకుంటున్నాను సార్. సార్ చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ సార్. అభినవ మొల్ల అనే బిరుదు ఎవరికి కలదు అన్నది ప్రశ్న. దీనిలో ఆప్షన్స్, మొదటి ఆప్షన్ ఇల్లిందుల సరస్వతీదేవి, రెండవ ఆప్షన్ ముద్దుపలని, మూడవ ఆప్షన్ చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ, నాలుగవ ఆప్షన్ ఊటుకూరి లక్ష్మీకాంతం. అయితే మీరు మొదట రెండవ ఆప్షన్ ముద్దుపలని అని ఎన్నుకున్నారు. తర్వాత మూడవ ఆప్షన్లోకి వెళ్ళారు. మూడవ ఆప్షన్ని ఫైనల్గా తీసుకున్నారు. చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మని తీసుకున్నారు. మీరు తీసుకున్న జవాబు సరైనది. అభినవ మొల్ల అనేటటువంటి బిరుదు చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారికి ఉన్నది. సరైన సమాధానాన్ని మీరు ఎంచుకొని విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రశ్న అండి. కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఎవరికి ఉన్నది? ప్రశ్న మరోసారి, కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఎవరిది?
ఆప్షన్ 1 అనవేమారెడ్డి, ఆప్షన్ 2 అనపోతారెడ్డి, ఆప్షన్ 3 కుమారగిరి రెడ్డి, ఆప్షన్ 4 కాటయ్య వేమారెడ్డి. సరైన ఆప్షన్ని గుర్తించండి. సార్ కుమారగిరి రెడ్డి అనుకుంటున్నా సార్. ఫిక్స్ చేయమంటారా మేడం గారు? కర్పూర వసంతరాయలు అనే బిరుదు కుమారగిరి రెడ్డి 3వ ఆప్షన్ని మీరు తీసుకున్నారు. దానినే ఫిక్స్ చేయమంటారా మరి? ఫిక్స్ చేయండి సార్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ తరపున మరోసారి కంగ్రాట్స్ తెలుపుకుంటున్నామండి. మీరు ఎంచుకున్న జవాబు సరైనది. దిగ్విజయవంతంగా 10 ప్రశ్నల్ని మీరు పూర్తి చేసుకున్నారు. కర్పూర వసంతరాయలు అనే బిరుదు కుమారగిరి రెడ్డి గారికి ఉన్నది. మీరు ఎంచుకున్న జవాబు సరైనది. అభినందనలను తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ రోజుకి సమయం అనేది చాలా ఎక్కువైంది. సమయం సరిపోకపోవడం వల్ల ఈ ప్రోగ్రామ్ని తర్వాత రోజుకి వాయిదా వేస్తున్నాం. 10 ప్రశ్నల్ని ఎదుర్కొని దిగ్విజయంగా మొదటి రౌండ్లో కొనసాగుతున్నారు. మీరు ఇదే స్ఫూర్తితో, ఇదే నమ్మకంతో మీరు ఇంకా కొనసాగుతూ 2వ రౌండ్లోకి కూడా అడుగు పెడతారని ఆశిస్తూ ఈ రోజుకి ఈ ప్రోగ్రామ్ని ముగిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ మేడం గారు.